ఇస్రో సక్సెస్ఫుల్ మిషన్స్ గురించి అందరికీ తెలుసు, కానీ ఫెయిల్ అయిన మిషన్స్ గురించి ఎంతమందికి తెలుసు? ఇయర్ 1979 ఇస్రో ఫస్ట్ శాటిలైట్ వెహికల్ ని లాంచ్ చేసింది, SLV-3. ఈ మిషన్ ని ఏపీజే అబ్దుల్ కలాం గారు లీడ్ చేశారు, కానీ టినీ వాల్వ్ వల్ల ఫెయిల్ అయ్యింది. ఈ రాకెట్ నదిలో పడిపోయింది. 1987 ఇయర్ అండ్ 1988 ఇయర్స్ లో ASLV మిషన్స్ ని లాంచ్ చేశారు. ఆర్బిట్ కి రీచ్ అవ్వకుండా ఫెయిల్ అయ్యింది. సైంటిస్టులు ఇయర్స్ నుంచి ఎఫర్ట్ పెట్టి కళ్ళ ముందు వ్యానిష్ అవుతుంటే చూస్తూ ఉండలేకపోయారు, కానీ ఇస్రో సైంటిస్టులు గివ్ అప్ ఇవ్వలేరు. ASLV ఫెయిల్యూర్ తర్వాత 1993 ఇయర్ లో PSLV పేరుతో ఫస్ట్ మిషన్ ని లాంచ్ చేశారు. సాఫ్ట్వేర్ ఎర్రర్స్ వల్ల ఇది కూడా ఫెయిల్ అయిపోయింది. శాటిలైట్స్ ఆర్బిట్ దాకా వెళ్ళలేదు, కానీ ఆ ఫెయిల్యూర్ నుంచి ఇస్రో టీం నేర్చుకుంది సాఫ్ట్వేర్ పర్ఫెక్షన్ గురించి. 2006 అండ్ 7 ఇయర్స్ లో GSLV కూడా ఫెయిల్ అయ్యింది ఇంజన్ మాల్ ఫంక్షన్ వల్ల. 2017 లో PSLV C-39 కూడా ఫెయిల్ అయ్యింది. ఇలా ఫెయిల్యూర్ పై ఫెయిల్యూర్ వస్తున్నా ఇస్రో గివ్ అప్ ఇవ్వలేదు. అండ్ 2019 చంద్రయాన్-2 బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఆఫ్ ఇస్రో. విక్రమ్ ల్యాండర్ ఆల్మోస్ట్ మూన్ కి 2 కిలోమీటర్స్ దగ్గరికి వెళ్లి ఫెయిల్ అయ్యింది, కానీ ఇది ఎండింగ్ కాదు, ఇదే ఇస్రోకి బిగినింగ్ అయ్యింది. మూన్ యొక్క సౌత్ పోల్ లో ల్యాండ్ చేయడం ఇండియా ఫస్ట్ అయ్యింది మొత్తం వరల్డ్ లో. అండ్ రీసెంట్ గా 2025 ఇయర్ లో PSLV C-61 కూడా ఫెయిల్ అయ్యింది, కానీ ఫ్యూచర్ మిషన్స్ రెడీ అవుతున్నాయి. 2027 ఇయర్ లో గగయాన్-1 ఈ మిషన్ తో ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ని లాంచ్ చేస్తారు. అదే 2027 ఇయర్ లో చంద్రయాన్-4 ని లాంచ్ చేస్తున్నారు. ఈసారి మూన్ పై ల్యాండ్ అవ్వడం మాత్రమే కాదు, మూన్ లో ఉన్న శాంపిల్స్ ని ఇండియాకి తీసుకొస్తారు. అండ్ ఫైనల్లీ 2028 ఇయర్ లో వేనస్ ఆర్బిటర్ మిషన్ వస్తుంది, వేనస్ ప్లానెట్ లో ఉన్న మిస్టరీస్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి. వేనస్ ప్లానెట్ ని అర్త్ యొక్క ట్విన్ అంటారు. సో మీకు కూడా ఈ పిక్చర్ చూస్తే అలానే అనిపిస్తుందా? కామెంట్ చేయండి. వీడియో నచ్చింటే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నిఖిత్ టైం క్యాప్సూల్ ని ఫాలో అయిపోండి.